విశాఖ నార్త్ జోన్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని, తమ సమస్యలు ప్రజలు నేరుగా తెలపవచ్చని చెప్పారు. ఇప్పటికే అందరి వినతులు పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. గల్లంతైన 6 మత్స్యకారుల ఘటన బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం త్వరలో సహాయం అందిస్తుందన్నారు. అలాగే అమరావతి రాష్ట్ర రాజధానిగా కేంద్రం నిర్ణయించిందని మావిగన్ పేరు ప్రస్తావిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు సమంజసం కాదంటూ జగన్పై పలు విమర్శలు చేశారు. మత్స్యకారులు చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది కేవలం ఆయన బతికి రావటం జరిగింది. ఇది చాలా మేము తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ప్రగాఢ సంతాపము తెలియజేసుకుంటున్నాము. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము కూడా వారికి అండగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన స్పందించడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కొంత ఇంకా మెరుగైన ఎక్విప్మెంట్స్ తోటి వారు ముందుకు వెళ్తే బాగుంటుందనేది తప్పనిసరిగా ఇది కలెక్టర్ గారితో వచ్చే డిఆర్సీ మీటింగ్లో కూడా డిస్కస్ చేసి ఏ విధమైన చర్యలు తీసుకుంటే మత్స్యకారులు వారు ప్రాణాపాయం నుంచి బయటపడటానికి అవకాశం ఉందో అవన్నీ కూడా చర్చిస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు నార్త్ నియోజకవర్గంలో డైల్ యువర్ ఎమ్మెల్యే అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రాము ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈరోజు ఎమ్మెల్యే గారితో మాట్లాడటము, పబ్లిక్ నుంచి రకరకాల సమస్యలు, అలాగే అధికారులందరూ కూడా వచ్చారు. ఆ సమస్యలన్నీ చెప్పినవన్నీ కూడా అధికారులు విన్నారు. తప్పనిసరిగా ఆ సమస్యల్ని పరిష్కారం చేయటం గురించి